తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నది నందకిషోర్ రెడ్డి గారు, అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO. వారి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాలా? ఎన్ని దేవాలయాలు మనం ప్రతిరోజు అంటే పరిచయం అవసరం లేదనే చెప్పాలండి. ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో దాదాపుగా దేవాలయాలకి వెళ్ళడం అలవాటు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి వీరి వీడియోస్ చూసి. నాకే చాలా సార్లు అనిపించింది, ఇన్ని దేవాలయాలు అసలు మనకు తెలియకుండా ఉండిపోయాయా? అంటే మనం ఆ ప్రాంతం వాళ్ళం కాదు కాబట్టి కొన్ని తెలియకపోవచ్చు, కానీ ఎంత శక్తివంతమైనవి మనం ఖచ్చితంగా జీవితంలో దర్శించవలసినటువంటి క్షేత్రాలు అవన్నీ కూడా మనకు అలా చెబుతూ ఉన్నారు. 1,00,000 దేవాలయాలే లక్ష్యంగా పెట్టుకున్నారు. 36,000 దాకా కంప్లీట్ చేశారండి. అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ అన్ని కూడా ఎలాంటివి, మనిషికి ఎలా ఉపయోగపడతాయి, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది చెబుతూ ఉన్నారు. ఇందులో భాగంగా సార్ చాలా గ్యాప్ వచ్చేస్తూ ఉంది, ఎందుకంటే బిజీ అయిపోతున్నారు ఒకటి. దాంతో పాటుగా కుక్కే అసలు ఎన్నిసార్లు వెళ్ళాలనిపించేటువంటి క్షేత్రం అండి. అక్కడి నుంచి డైరెక్ట్ గా నేను కాల్ చేసినప్పుడు అన్నారు, కుక్కే వెళ్తున్నానని. వెళ్ళి రాగానే వస్తాను, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కుక్కే గురించి అని అన్నారు. దాంతో పాటుగా ఇవాళ ఇంకొక అత్యద్భుతమైన దేవాలయం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. స్వామి ఎలా ఉన్నారు కుక్కేలో? బ్రహ్మాండం. ఫస్ట్ ఆ ప్రశ్నే అడగాలి, ఎందుకంటే అది సొంత ఇల్లు అయిపోయింది, సొంత ఊరు అయిపోయింది కదా. కానీ ఎంత అదృష్టం సార్, అన్ని సార్లు దర్శించుకోవటం. అంటే ఆయన అనుమతి లేనిదే ఆ పరిసరాల్లో కూడా వెళ్ళలేమని అంటారు. అటువంటిది అంత లైవ్ ఎనర్జీ ఉండేటువంటి ప్రదేశానికి మీరు తరచుగా వెళ్ళటం, మీరు అన్నట్టుగా ఇల్లు అయిపోయింది అది వాస్తవానికి. 24 సంవత్సరాల్లో మామూలుగా ఇంత 6 నెలలకు ఒకసారి వెళ్ళేది ఒక నియమం ఉండేదండి. ఆ నియమాన్ని ఖచ్చితంగా చేసేవాడిని. ఆ తర్వాత అది 3 నెలలకు వచ్చింది, తర్వాత 2 నెలలకు వచ్చింది, ఇప్పుడు 2 నెలలు ఫిక్స్డ్. 2 months ఒకసారి వెళ్తారు. 60 days కి ఒకసారి ఖచ్చితంగా అటెండెన్స్ అక్కడ ఉంటుంది. అది నిజంగా అదృష్టమే. సో నేను కుక్కీలో నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మన తెలుగు వాళ్ళు రావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే దాదాపుగా నేను 1,00,000 మంది 2,00,000 మంది ఉంటే దాదాపుగా దాంట్లో 60% నుంచి 70% మంది అందరూ మన తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చారు. ప్రతి ఒక్కరు. అందులో నేను స్కంద షష్ఠి కూడా ఉండింది, పంచమి ఉండింది, ప్లస్ ఈ 2 కాంబినేషన్స్ తో పాటు వీకెండ్ అయింది. సో దాదాపుగా అందరూ కూడా వాళ్ళే అండి. సో నేను మళ్ళీ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, నన్ను అందరూ అక్కడ అడిగిన డౌట్లకి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, క్షేత్రంలో జరిగే పూజలకు మాత్రమే మనం వాటి గురించి మాత్రమే చెప్పామండి. ఆలయంలో చాలా మంది బయట ఎక్కడో చేస్తున్నారు, గురువు గారు మేము బయట చేయించుకుంటున్నాం, ఆ బయట 3 సార్లు చేయమంటున్నాడు, 3 రోజులు చేయమంటున్నారు. ఇవన్నీ కూడా కాదండి. మనం శాస్త్రంలో చెప్పబడింది మాత్రమే మనం వాళ్ళకి చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం అంటే, ఆ ఆలయం దర్శించండి, ఆలయంలో జరిగే పూజలు అటెండ్ కండి అని. ఇవి దొరక్కపోయినా మీరు డిసప్పాయింట్ కావద్దండి. మనకు ఆల్రెడీ ఋషులు శాస్త్రం ప్రకారం మనకు చాలా క్లియర్గా చెప్పారు, స్నానం, ధ్యానం, దానం, ఈ 3 చేసుకుంటే చాలు. కాబట్టి ఎవరో బయట వాళ్ళ మాటలు విని బయట ప్రదేశాలు చేయకుండా ఆలయ ఆవరణలో ఆలయ వాళ్ళు అధికారికంగా చేసే పూజలు మాత్రమే చేయండి. ఎందుకు అంటే పక్కన ఎక్కడో చేసి క్షేత్రపాలకుడైన సుబ్రహ్మణ్య స్వామిని నిందించకుండా మాకు పనులు కాలేదు, మేము అనుకున్నది కాలేదు, ఎన్నిసార్లు పోయినా మాకు పని కాలేదు అనకుండా. ఎందుకంటే ఎప్పుడు కూడా అండి దేవాలయాల్ని ఆదరించాలి, దాంట్లో ఉన్న దేవుణ్ణి ఆరాధించాలి, ఆ పద్ధతిని మనం ఆచరించాలి. ఈ 3 చేస్తేనే మనకు ఫలితం వస్తుంది. సో కుక్కీలో నేను అన్ని మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఈ నియమాన్ని పాటించాలి ప్లీజ్. క్షేత్రానికి వెళ్ళినప్పుడు క్షేత్రానికి సంబంధించినవి ఏది దొరకలేదంటే స్నానం, దానం, ధ్యానం ఇవైనా చేసుకున్నారు. అక్కడ మనసు పెట్టి వెళ్తే స్వామి ఏదో ఒక మార్గం చూపిస్తాడు ఖచ్చితంగా. సరే, మరి ఇవాళ కొత్తగా ఏ టెంపుల్ గురించి చెప్పబోతున్నారు? వెయిట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అండి. ఈరోజు చెప్పబోయే టెంపుల్ ఇటీవల దానిపైన ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. కరుప్ప స్వామి వీరభద్ర స్వామిది ఒక సినిమా కూడా మన సూర్య గారు నటించిన సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ కరుప్పన్ స్వామిది సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతని దగ్గర ఉన్న 18 మెట్ల డోర్ ఓపెన్ చేస్తారండి. ప్రతి సంవత్సరానికి 1 రోజు మాత్రమే. ఆ 18 మెట్లను చూడడం, వాటి మీద వెలిగించిన దీపాన్ని మీరు చూడడం వల్ల మనకి ఆయన ఖచ్చితంగా చెప్పాలి అంటే న్యాయ దేవత. మనకు మన అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆడపడుచుల మధ్య ఇబ్బందులు ఉండేటప్పుడు, నాకు అన్యాయం అధర్మం జరిగింది అనుకున్నప్పుడు, కోర్టు కేసులు, మీరు ఆ సినిమా కానీ చూస్తే మీకు అర్థమవుతుందండి క్లియర్గా, కోర్టు కేసులు పెండింగ్ ఉండేవాళ్ళు,
కోర్టు సమస్యలు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ క్షేత్రానికి వెళ్ళి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఒక ప్రమాణం మీరు అక్కడ చేయడం వల్ల ఆ ప్రమాణం ఎంత శక్తివంతమైందంటే కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి సత్య ప్రమాణం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన యాజ్ యూజువల్గా మీకు చెప్పినట్టు దీని పూర్తి పేరు వచ్చేసరికి పత్తినెట్టంపాడి కరుప్పస్వామి. ఇతను ధర్మానికి కాపలాదారుడు. ఆ తర్వాత ఇది ఫుల్ అడ్రస్ మీకు చెప్పాలి కాబట్టి ఫస్ట్ వలయ్యపట్టి. వలయ్యపట్టి ఇది వచ్చి మదురై డిస్ట్రిక్ట్లో ఉంటుందండి, ఒక కొండ పైన ఉంటుంది. సో ఇక్కడ ఈ సన్నిధి దగ్గరకు వచ్చేసరికి సుందర్రాజ పెరుమాళ ఆలయం ఉంటుందండి. అది ప్రధాన కల్లగర్ ఆలయం అంటారు, కల్లర్గర్ ఆలయం అంటారు అనమాట. ఈ రాజగోపురం ప్రవేశంలో ఈ 18 మెట్లు ఉంటాయి. అంటే కొన్ని ప్రపంచంలో మీరు చూసినట్లయితే ప్రపంచంలో గుళ్ళు చాలా ఫేమస్ అయ్యాయి, కానీ గుడి ముందు ఉన్న మెట్లు ఫేమస్ అయినది కొన్ని గుళ్ళు మాత్రమే ఉన్నాయి. అంటే ఆ వాకిలి దగ్గర ఉండే మెట్లు మీరు కానీ శబరిమలలో చూస్తారు, అది మళ్ళీ కరుప్ప స్వామి దగ్గర చూస్తారు. ఆ 18 మెట్లు మామూలుగా తలుపులు మూసేస్తారండి. తలుపులు మూసేసిన తర్వాత ప్రతిరోజు పూజలు చేస్తారు. ఈ తలుపులు తెరవడం అనే ప్రక్రియ కరెక్ట్గా ఈ సంవత్సరం జూలై 29వ తేదీ 2026 ఆ రోజు ఓపెన్ చేస్తున్నారండి. ఇది కేవలం ఒక అరగంట 40 నిమిషాలు మాత్రమే ఓపెన్ చేస్తారు, తర్వాత మూసేస్తారు. సో ఎవరన్నా చూడాలనుకున్న ఔత్సాహికులు అందరూ కూడా ఆ టైంలో అక్కడికి వెళ్ళడం, నిజమైన ఈ సమస్యలు ఉన్నవాళ్ళు, నేనైతే వెరీ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఆ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళి ఆయన దర్శించడం వల్ల మీకు వెంటనే ఈ కోర్టు సమస్యల దగ్గర నుంచి వీటి దగ్గర నుంచి రిలీఫ్. మామూలుగా అయితే ఎవరన్నా సమస్యలతో బాధపడేవాళ్ళు, కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు, ఇది మెయిన్గా ఇద్దరికి మాత్రం పనిచేస్తుందండి. ఎవరు అంటే జనరల్గా అన్నదమ్ముల మధ్య ఏమన్నా ఆస్తులు ఈ తగాదాలు ఉండేటప్పుడు, ఆడపడుచుల మధ్య వైరం, ఇంక దీని మీద చెప్పనండి, అంతేనా. ఈ రెండు ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా అక్కడ ఉండే వాళ్ళందరూ వెళ్ళి కూడా నాకు ఇది అన్యాయం జరిగింది అని మీరు ఆ దేవుడి ముందర నిలబడి చెప్పుకోగానే ప్రమాణం, సత్య ప్రమాణం, ఈ ఎనర్జీ పాయింట్స్ కూడా ఈ టెంపుల్లో మీకు ఆ కరుపు ఆలయం ముందరే ఉంటుందండి పాయింట్. ఆ పాయింట్లో మీరు నిలబడి మీరు ప్రమాణం చేసేసి రావడం, మీరు అబద్ధం చెప్పినా మీరు ఇచ్చేసినా మళ్ళీ ఆ ఎఫెక్ట్ మీకు హెల్త్ మీద చూపిస్తుంది. వీళ్ళంతా ఏంటంటే అండి ధర్మానికి కాపలాదారుడు శివుడు ఆ రూపంలో ఆ ధర్మానికి కాపలాదారుడై ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు వీళ్ళు. సో ధర్మానికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మీకు రెక్టిఫై అయ్యే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఈ ప్రదేశం మాత్రమే. కాబట్టి రేపు జూలై 29 ఆరోగ్యవంతులు, ఆర్థికంగా ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు, ఎక్కువ కోర్టు సమస్యలచే ఇంట్లో ఈ విధంగా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఆ దీప దర్శనం అనేది మనకి గంటలు అవసరం లేదండి, 3 సెకండ్ల నుంచి 6 సెకండ్లు. ఇది ఆ రోజు జూలై 29, 2026 ఆ రోజు ఆడి పౌర్ణమి అండి. ఆడి పౌర్ణమి రోజు సాయంత్రం ఖచ్చితంగా చెప్పాలంటే ఈ 18 మెట్లు ఓపెన్ అయ్యే టైము 6 నుంచి 7:30. అంటే ఇది కొంచెం ప్లస్ ఆర్ మైనస్లో అట్లు ఇటు ఉండొచ్చు. కాబట్టి భక్తులు ఇక్కడ చేరాలనుకున్న వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల లోపల చేరిపోవడం మంచిదండి. సో ఎందుకంటే కొన్ని వేలు లక్షల మంది వస్తారు ఆ రోజు మాత్రం ఇక్కడికి. సో అందులో ఆ దర్శనం కూడా మీకు ఏంటంటే కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుందండి, ఎక్కువ టైం ఉండదు ఇది టెంపుల్ తీరు. ఎందుకు అంటే అది మీరు చూసిన 3 సెకండ్ల టైం చాలండి, కేవలం 3 సెకండ్ల టైం మాత్రమే చాలు. ఆ ఎనర్జీ మీకు వచ్చి విపరీతంగా చేరి మీలో ఉన్న ఏదైతే ఆ న్యాయపరమైన సంబంధమైన చిక్కులు ఉంటాయో వాటన్నిటిని చిక్కుముడి విప్పే గుడి ఏదన్నా ఉందంటే ఇదే అండి. న్యాయపరమైన చిక్కుముడి విప్పగలిగిన గుడి ఏదన్నా ఉందంటే ఇదే. సో ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళండి, నేను ప్రతి ఒక్కరని చెప్పట్లేదు, అవకాశం ఉన్నవాళ్ళు, ఆర్థికం ఆరోగ్యం రెండూ సహకరించిన వాళ్ళు, అంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఈవెంట్ కాబట్టి మీకు వీలుంటే ఈ క్షేత్రాన్ని దర్శించండి. చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.